అడవి శేషు గారు ఒక సాధారణ వ్యక్తి నుండి సక్సెస్ఫుల్ యాక్టర్గా ఎదిగిన వ్యక్తి. అదే మందే కదా సార్. అమెరికాలో చదువుకున్నప్పటికీ సినిమాలంటే ఎనలేని ప్యాషన్ ఉన్న ఆయన 2002లో సొంతం అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించారు. సినిమా పైన మంచి పట్టు ఉన్న ఆయన ఆ తర్వాత దర్శకుడిగా, రచయితగా మారి తానే హీరోగా కర్మ అనే చిత్రాన్ని తీసి విమర్శకుల ప్రశంసలు పొందారు. నా పేరు దేవ్. మీరు చాలా అందంగా ఉన్నారు. ఆయన తన నటన ప్రతిభతో పంజా, బలుపు, రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్మన్, దొంగాట వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ బాహుబలిలో ఒక ముఖ్య పాత్రలో నటించి శభాష్ అనిపించుకున్నారు. 2016లో క్షణం సినిమా, 2018లో గూఢాచారి, 2019లో ఎవరు సినిమాతో వరుసగా బిగ్గెస్ట్ హిట్స్ అందుకొని తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నారు అడవి శేషు గారు. ముంబైలోని తాజ్మహల్ ప్యాలెస్ హోటల్పై జరిగిన ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి బయోపిక్ మేజర్ సినిమాలో అత్యద్భుతమైన నటనను కనబరిచి ఆ సినిమా సక్సెస్తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు అడవి శేషు గారు. వరుసగా 5 సినిమాలతో ఘన విజయాల్ని అందుకుని హిట్ 2 సినిమాతో డబుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టబోతోన్న అడవి శేషు గారికి ఆల్ ది బెస్ట్. కృషి, పట్టుదల ఉంటే ఒక సాధారణ వ్యక్తి ఏదైనా సాధించగలుగుతారు అని చెప్పడానికి అడవి శేషు గారు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్న ఆయనని రెసో ఫెస్ట్ 2022కి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతోంది రెజోనెన్స్ జూనియర్ కాలేజ్ అండ్ స్కూల్స్, హైదరాబాద్.